హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. నోట్లో వేసుకుంటే జారిపోయే స్మూతీ చపాతీ మీకు కావాలా? ఓకే, అయితే దాని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది నేను చెప్తాను. సేమ్ అలానే చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టి హ్యాపీగా చిల్ అవ్వండి. పిల్లలు బాగా ఇష్టపడే ఫుడ్ చేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చపాతీలు మెత్తగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు నేను చెప్తాను. ముందుగా పిండి ఇలా తీసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచి సరిపడా మనం తినగలిగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ సాల్ట్ వేసాక పిండికి బాగా సాల్ట్ ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ అండి, గోరెచ్చని హాట్ వాటర్లో పిండి కలుపుకోవాలి. బాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే పిండికి బాగా వాటర్ బాగా కలుస్తుంది. బాగా ముద్దలాగా మెత్తగా స్పాంజ్ టైప్లో పిండి వస్తుంది. ఒకేసారి వాటర్ అని కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ కొన్ని పోసుకొని కలుపుకుందాం. బాగా బాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. ఇలా బాగా మెత్తగా ఇలా కలిపేసేయాలి. చూడండి ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చిందో. ఇలా వస్తే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయండి. పిల్లలందరూ ఇష్టపడి బాగా తింటారు. సో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్లో మనం పిండిలో వేసాం కదా, మళ్ళీ కలిపేసిన తర్వాత కూడా కొంచెం వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి పిండి అనేది చాలా స్మూత్గా అండ్ పిండి కొంచెం మనకి చపాతీ స్మూత్నెస్ ఇస్తుంది. బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఆయిల్ పట్టేలాగా. చూడండి, మీకు కనిపిస్తుందా పిండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో? చూస్తున్నారా? చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి బాగా తింటారు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఆయిల్ వేసి కలిపి బాగా కలిపాము కదా, ఒక 5 minutes పాటు మనం పక్కన పెట్టేద్దాం. 5 minutes పక్కన పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం పిండి బాగా నానుతుంది, మంచిగా వస్తాయి చపాతీలు. సో అందుకని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. బౌల్ పెట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉండలు వచ్చేసాయో. ఇప్పుడు నేను ఉండలు చేసేసుకున్నా, రోల్ చేసేసాను. మనం ఇంకా చపాతీ చేసేద్దాం. చూసారా ఎంత మెత్తగా స్పాంజీలా ఉందో? సో మీరు కూడా ఇలానే చేసి మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలు చాలా ఇష్టపడతారండి. చపాతీ మెత్తగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు కదా, గట్టిగా ఉండకుండా. సో ఇలానే చేయాలి. ఇంకా మనం చపాతీ రుద్దేద్దాము. ఓకేనా? చపాతీ పిండిని ఇలా అద్దుకోవాలి. ఇలా చేసేసుకున్నాక కొంచెం పిండిని కింద ఇలా వేసేసుకోవాలి. ఇలా చపాతీని పెట్టేసి కర్రతో మనం రుద్దేసేయాలి. చూడండి ఎంత మెత్తగా స్పాంజీగా రౌండ్గా కూడా వస్తాయండి మనం చేసే టాలెంట్ ఉంటే. చూడండి నీట్గా వస్తున్నాయి. చపాతీ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అండ్ అటు ఇటు మనం పిండేసుకొని రుద్దుకుంటూ ఉండాలి. సో రుద్దుతూ ఉంటే ఇలా వస్తుంది, స్మూత్గా ఉంటుంది చపాతీ. చూసారా మన చేతికి ఎలా వస్తుందో నీట్గా. సో మనం ఇప్పుడు కాల్చేద్దాం. ప్యాన్ పెట్టేసానండి, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చపాతీ కాల్చేద్దాం. ప్యాన్ హీట్ అయిందో లేదో చూద్దాం. హీట్ అవ్వలేదండి, కొంచెం ఒక 2 minutes. ప్యాన్ హీట్ అయిందండి, చపాతీ వేస్తున్నాను. చూడండి స్మూత్గా ఎమ్మీ ఎమ్మీ చపాతీ, అందరు ఇష్టపడే చపాతీ. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. పిల్లలకైతే గీ వేసుకొని పెట్టడం బెటర్, ఎందుకంటే నెయ్యి అనేది చాలా హెల్దీ కదా పిల్లలకి, బోన్స్కి బలాన్ని ఇస్తుంది. సో అందుకని నెయ్యి వేయండి.
నేను మా బాబుకి పెట్టే దాంట్లో నెయ్యి వేస్తాను, రిమైనింగ్ వాటికి ఆయిల్ వేస్తాను. చూడండి, చపాతీ రెడీ అయిపోతుంది. బాగా పొంగుతుంది కూడా అండి. ఆయిల్ వేయకుండా పెడితే బాగా మనకి పూరీల టైప్లో పొంగుతుంది. నేను కొంచెం ఆయిల్ వేసాను కదా, మా వాళ్ళకి ఆయిల్ వేస్తేనే ఇష్టం, సో అందుకని ఆయిల్ వేసాను. చూడండి, ఎమ్మి ఎమ్మి చపాతీ రెడీ అండి. చూసారా, వావ్, స్మూతీ చపాతీ అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఇలానే తయారు చేయాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మన చపాతీ రెడీ. సో చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా అంటే జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారా, ఫోల్డింగ్ కూడా ఎంత చక్కగా అవుతుందో. పిల్లలు చాలా ఇష్టపడతారు. జస్ట్ అలా అంటే చాలు. వావ్, స్మూతీ చపాతీ రెడీ. సో మీరు కూడా ఇలానే తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మి ఎమ్మి స్మూతీ చపాతీ రెడీ. సూపర్. మా బాబుని అడుగుదాం ఎలా ఉన్నాయో. ఓకేనా శ్రియాన్స్, చపాతీ ఎలా ఉంది? తిన్నావా? సూపరా. వావ్, అమ్మకి ముద్దివ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. థ్యాంక్ యూ.